ఇదిగో ఫ్రెండ్స్, ఇది కాలినడకన వచ్చే భక్తుల యొక్క దారి. సో ఈ దట్టమైన అడవిలో ఇలా ఒంటరిగా నడుచుకుంటూ రావద్దు. సో గుంపులుగా రావాలి. సో అందరూ కూడా, ఎందుకంటే వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి సో జంతువులన్నీ కూడా లోపల అడవిలో నుంచి బయటికి వస్తున్నాయి. సో కాబట్టి మీరందరూ కూడా కలిసి రావాలి. 10 మంది అలా కలుసుకుంటూ రావాలి చాలామంది. సో మెట్ల మార్గము ఈ టైంలో కొన్ని జంతువులన్నీ బయటికి వచ్చినాయి. చాలామంది కూడా చూడండి ఫ్రెండ్స్. సో పవన విద్యుత్ అంటే గాలి ద్వారా కరెంటు తయారవుతుంది ఫ్రెండ్స్. సో ఆ ఫ్యాన్లు తిరగడం వల్లనే పవర్స్ వస్తాయి. సో మనకి తిరుపతి కొండల మీద చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి ఇవి. విండ్ పవర్. మా వేదు చెప్తున్నాడు విండ్ పవర్ అని. ఎందుకంటే వేదు చాలా బ్యూటిఫుల్ కాబట్టి, మంచి స్మార్ట్గా చదువుతాడు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే వేదుకు హిమానికి ఒక లైక్ ఇవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.